హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ టెస్ట్ సిరీస్లోని మీకు 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, 4500 MCQs ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మీకు టోటల్ ప్రాక్టీస్ చేసేటప్పటికి ఎలిమినేషన్ స్కిల్ అనేది వచ్చేస్తుంది, ఏ విధంగా క్వశ్చన్ని ఆలోచించాలో అర్థమైపోతుంది. అండ్ అలానే సిలబస్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా రివిజన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 1000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇది ఆఫర్లోని మీకు 3000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 1000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకే దీన్ని వెంటనే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే వెరీ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్. ఓకే, సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఏపీఎస్సి ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫైనిటీ కోర్స్లోని మీకు బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కలిపి కోర్సెస్ అనేవి వస్తాయన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అండ్ రెండో ఎగ్జామ్ కూడా రాసే స్కోప్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో చాలా వరకు కూడాను మీకు ఏంటి అంటే ఇన్ డెప్త్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఈ యొక్క కోర్స్ అనేది ప్రజెంట్ దివాళీ సెలబ్రేషన్స్లోని మీకు 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 15,000 రూపీస్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ మీకు 30,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ అలానే ఈ 30,000 కూడా మీరు ఏంటి అంటే మంత్లీ 10,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. దట్ ఈస్ అంటే మీకు దివాళీ సెలబ్రేషన్స్లో ఆఫర్ అనమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. సో ఇంకొక మీకు 2 days మాత్రమే ఉంది. ఈ 2 days లోపల మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం వలన మీకు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ క్లియర్ అయ్యేంత వరకు కూడాను ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఎస్, నౌ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈ ఒక్క సెషన్ మీకు డీల్ చేస్తుంది శాంతి మేడం. సో లాస్ట్ టైం మనం కరెంట్ అఫైర్స్లోని ఏంటి అంటే ఇండియా అనేది లైక్ టాప్ కంట్రీ కింద ఎప్పుడు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ఎప్పుడు అవుతుంది అని చెప్పి నేను క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ అలానే లాస్ట్ టైం మనం ఇది నేను క్రికెట్ గురించి కూడా డిస్కస్ చేసినప్పుడు ప్రజెంట్ ఎలానూ వరల్డ్ కప్ అవుతుంది కదా అని చెప్పేసి ఎవరెవరు సెమీస్కి రీచ్ అవ్వడం అనేది జరిగింది అనేది కూడా మీకు అడిగాను క్వశ్చన్. సో దానికి రిలేటెడ్ ఓన్లీ మణికంఠ తప్ప ఇంకెవరు ఆన్సర్ చేయలేదు. సో వెరీ గుడ్ మణికంఠ. 2023 World Cup qualifying teams, India versus New Zealand and South Africa versus Australia. Very good, proper answer. So we need to wait and see, right? ఇంకొక 1 week టైం అనేది ఉంది మనకి, లైక్ వరల్డ్ కప్ విన్నర్స్ అనేది ఎవరో చూడటానికి. వెరీ గుడ్ మణికంఠ. అండ్ దేవి ప్రశాంతి టాప్ సెకండ్ బై 2026. వెరీ గుడ్ దేవి ప్రశాంతి. ఎస్, 2026 కల్లా టాప్ సెకండ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. అండ్ మణికంఠ ఆప్షన్ ఏ 26 మేడం, వెరీ గుడ్. అండ్ సిరి ఏ 2026, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో మిగతా వాళ్ళు కూడా మీరు కింద కామెంట్ బాక్స్లోని ఆన్సర్ అనేది చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే సో దాట్ మీకు ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్నీ కూడా మీకు గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మీరు ఇలా డైలీ కంటిన్యూ చేసినట్లయితే సూన్ ఐ విల్ స్టార్ట్ సండేస్ మీకు ఏంటి అంటే ఒక చిన్న వీడియో లాగా చేస్తాను. దాట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ వీక్లో జరిగిన అంటే మన కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అది మీకు ఎంతవరకు గుర్తున్నాయి అనేది క్వశ్చన్స్ అనేవి కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ ఫర్ దాట్ ఐ ఆల్సో నీడ్ యువర్ సపోర్ట్ అనమాట. సో దాని గురించి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ అలానే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు కూడా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనేది. ఆబ్వియస్లీ, రైట్? సో ఫైన్. సో ఈరోజు టాపిక్స్ ఏంటో అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి
ఎలక్షన్ కమిషన్ గ్రాంటెడ్ నేషనల్ పార్టీ స్టేటస్ టు ఆప్. సో ఎలక్షన్ కమిషన్ వెరీ రీసెంట్లీ నేషనల్ పొలిటికల్ పార్టీ స్టేటస్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీకి ఇచ్చిందనమాట. సో అదేంటి, నేషనల్ పార్టీ స్టేటస్ తెచ్చుకోవాలంటే ఏంటి, అదంతా కూడా వీ షెల్ బి గోయింగ్ టు సీ. సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డోగ్రీ కాన్స్టిట్యూషన్. అదేంటి మేడం డోగ్రీ కాన్స్టిట్యూషన్, అసలు మనకి ఇండియాలో ఉన్నది ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషనే కదా. సో వీ షెల్ బి గోయింగ్ టు సీ. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రిపోర్ట్స్ ఎక్సర్సైజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఎవరిచ్చారు అండ్ ఏ స్టేట్కి ఏ పొజిషన్ అనేది ఉండింది, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ పొజిషన్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ ఆర్టికల్ తులిప్ గార్డెన్ ఇన్ జమ్మూ. సో జమ్మూలోని తులిప్ గార్డెన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. తులసి ఘాట్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ అనమాట. సో we will be going to see what is this restoration project కానీ etc. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అనేది, దీస్ ఆల్ థింగ్స్ we will be going to see. ఓకే, సో కమింగ్ టు దిస్ ఫస్ట్ ఆర్టికల్, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఏంటి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది ఎవరికి ఇచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ. సో అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీతో ఇప్పుడు ఏంటి, ఇదే కాకుండా ఏంటి అంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చారంటే, అంటే ఈ యొక్క పార్టీ తాలూకా పర్ఫార్మెన్స్ అనమాట బేస్డ్ ఆన్ 4 స్టేట్స్ బట్టి అనమాట. సో ఢిల్లీ, గోవా, పంజాబ్ అండ్ గుజరాత్. సో ఈ యొక్క 4 స్టేట్స్లోని కూడాను ఈ యొక్క పొలిటికల్ పార్టీ తాలూకా అంటే పర్ఫార్మెన్స్ అనేది చూసిన తర్వాత యాక్చువల్లీ సో ఆఫ్టర్ దాట్ ఎలక్షన్ కమిషన్ ఏంటి అంటే దీనికి ఈ పొలిటికల్ పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీ స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దీంతో ఏంటి అంటే టోటల్ ఇండియాలోని ఇప్పుడు 6 నేషనల్ పార్టీ స్టేటస్ ఉన్న పార్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. అవేంటేంటవి, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ, అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వాళ్ళు అనమాట, అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓకే 1 2 3 4 5 6 ఓకే దీస్ ఆర్ ద 6 పొలిటికల్ పార్టీ అనమాట. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లోని, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ అనే క్వశ్చన్ అనేది మోస్ట్లీ అడిగే స్కోప్ అనేది ఉండిందనమాట. ఓకే, సో అందుకే ఈ పాయింట్స్ అనేవి మనం ఉంచుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇదే కాకుండా యాక్చువల్లీ ఈ యొక్క పర్టికులర్ అంటే దీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ నేషనల్ పొలిటికల్ పార్టీ స్టేటస్ అనేది ఇచ్చింది ఇప్పుడు. సో ఇంతకు ముందు కొన్ని పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ ఉండేవి, అవి కూడా కొన్నిటికి తీసేయడం అనేది కూడా జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఉన్న పార్టీ అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్సీపీని కానీ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నార్మల్ సిపిఐ అనమాట. సో వీటన్నిటికీ కూడాను ఈ 3 పొలిటికల్ పార్టీస్కి కూడా నేషనల్ పొలిటికల్ పార్టీ స్టేటస్ అనేది తీసేయడం ఉంది. సో సిపిఐ ఇట్ ఈస్ నాట్ ఏ నేషనల్ కాంగ్రెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నేషనల్ పార్టీ, వేరాస్ సిపిఐ మార్క్సిస్ట్ కేరళలోని ఉంది కదా సిపిఐఎం. సో ఈ యొక్క పొలిటికల్ పార్టీ మాత్రం నేషనల్ పార్టీ స్టేటస్ అనేది రిటైన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది అని నేను చెప్తున్నాను. అలాంటప్పుడు యాక్చువల్లీ దానికి అంటే ఎలక్షన్ కమిషన్కి అంత లైక్ పవర్స్ అనేవి ఉన్నాయా?
ఎస్, అదే ఎక్కడి నుండి వచ్చిందంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎలక్షన్ కమిషన్కి ఇటువంటి పవర్ అనేది 2 సోర్సెస్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951. ఓకే, ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951 ఏం చెప్తుంది? ఒక పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ ఇవ్వడం కానీ తీసేయడం అనే కెపాసిటీ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది? ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందనమాట, ఆర్పిఐ యాక్ట్ అనమాట. అది కాకుండా ఇంకొకటి ఏంటి? ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ 1968. సో ఈ యొక్క 2 పొలిటికల్ అంటే ఈ యొక్క 2 ఇది వచ్చేసరికి ఒకటి ఆర్డర్, ఇంకోటి వచ్చేసరికి ఏమొచ్చి లెజిస్లేటివ్ యాక్ట్ అనమాట. సో ఈ రెండిటి నుండి యాక్చువల్లీ సోర్స్ అనేది వీళ్ళకి రావడం అనేది జరిగింది. ఎవరికి? ఎలక్షన్ కమిషన్కి. మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మనకి మార్చి పాలిటీలోని ఈ విధంగానే అడగొచ్చు. విచ్ బాడీ హ్యాస్ ద పవర్? మీకు ఏ బాడీకి పవర్ అనేది ఉంది? ఎలక్షన్ అంటే పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ ఇవ్వడం కానీ తీసేయడం కానీ, స్టేట్ పార్టీ ఇవ్వడం కానీ తీసేయడం కానీ, అది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇదంతా ఓకే, ఎలక్షన్ కమిషన్కి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఏ బేసిస్ ప్రకారంగా, ఓకే, సో ఏ బేసిస్ ప్రకారంగా ఈ యొక్క స్టేటస్ అనేది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది, లేదు అంటే సిపిఐకి తీసేసింది, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి తీసింది అని చెప్తున్నాం కదా. సో ఏ బేసిస్ ప్రకారంగా వాళ్ళు తీయడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుందో చూద్దాం. సో సీ దిస్, మనకి ఏంటంటే పేపర్లో వచ్చిందని అనమాట. నేను అందుకే మీకు ఇక్కడ డైరెక్ట్గా అథెంటిసిటీ కోసం అని చెప్పేసి ఇదే పెట్టడం జరిగింది. సో ఒక పొలిటికల్ పార్టీ తాలూకా స్టేటస్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఓకే, సో నేషనల్ పార్టీకి అయితే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. ఫర్ స్టేట్ పార్టీస్కి అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట. సో లోక్సభలోని కానీ స్టేట్ పోల్స్లో కానీ పొలిటికల్ పార్టీ వచ్చేసరికి అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ అనేవి 4 ఆర్ మోర్ స్టేట్స్లో లోక్సభ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్లోని రావాలన్నమాట. ఓకేనా? సో అందుకే కదా ఢిల్లీ, గోవా, పంజాబ్, ఈ గుజరాత్ బేసిస్ బట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది అని చెప్పేసి చెప్పాను, చూసారా? సో దీని బేసిస్ అనమాట. ఆర్ అదర్వైజ్ లోక్సభలో సీట్స్ బేసిస్ అట్లీస్ట్ 2% ఆఫ్ టోటల్ లోక్సభ సీట్స్లో ఉండాలన్నమాట. ఆ 2% కూడాను టోటల్ 3 స్టేట్స్ నుండి రావడం జరగాలి. 3 స్టేట్స్లోని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రెసెంట్ 545 అన్నారు, 545లో 2% 3 స్టేట్స్ నుండి ఉండాలన్నమాట ఈ యొక్క పొలిటికల్ పార్టీ నుండి మెంబర్స్ లోక్సభలోని. అప్పుడు వీళ్ళకి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది ఇస్తారు. లేదా అంటే 4 స్టేట్స్లోని అట్లీస్ట్ స్టేట్ పార్టీ స్టేటస్ అనేది ఈ యొక్క పొలిటికల్ పార్టీకి ఉండాలి. అప్పుడు ఆ యొక్క పొలిటికల్ పార్టీని నేషనల్ పార్టీ కింద డిక్లేర్ చేస్తారనమాట. అయితే ఒకవేళ నేషనల్ పార్టీ కింద డిక్లేర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి మేడం? సో కామన్ పొలిటికల్ సింబల్ అనమాట. అక్రాస్ అన్ని స్టేట్స్లో కూడాను కామన్ పొలిటికల్ పార్టీస్ అంటే సింబల్ అనేది ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ తాలూకా గుర్తేంటి? కమలం. ఈ కమలం అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో లేకపోతే తమిళనాడులోనో ఎక్కడ కంప్లీట్ చేసినా కమలమే వాళ్ళ సింబల్. అండ్ ఫ్రీ ఎయిర్ టైమ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్ లైక్ ఆల్ ఇండియా రేడియోలోని కానీ అండ్ లైక్ దూరదర్శన్లో కానీ ఇలాంటి వాటిల్లోని ఫ్రీ అనౌన్స్మెంట్ అనేవి ఈ పొలిటికల్ పార్టీస్ గురించి అవుతాయన్నమాట. స్పేస్ ఫర్ ఏ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీలోని వీళ్ళకి పొలిటికల్ పార్టీ పెట్టుకోవడానికి ఆఫీస్ అనేది, ఆ స్పేస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఈ యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అండ్ స్టేట్ ట్యాగ్ రావాలి అంటే అసెంబ్లీ పోల్స్లోనే అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ కానీ ఆర్ 1 MP ఇన్ లోక్సభ కానీ అట్లీస్ట్, అండ్ అసెంబ్లీ సీట్స్ బేసిస్ బట్టి 3% ఆఫ్ ద ఓట్స్ ఆర్ 3 MLAs ఇన్ ద అసెంబ్లీ, ఏదో ఒకటి. అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద హౌస్, పార్టీకి వచ్చేసరికి అట్లీస్ట్ 25 అసెంబ్లీ మెంబర్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లాస్ట్ పోల్స్, సో లాస్ట్ పోల్స్లోని వీళ్ళు ఏ విధంగా పర్ఫార్మ్ చేశారు అనే దాని బేసిస్ బట్టి ఈ యొక్క స్టేటస్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట.
ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ లైక్ ఐ హోప్ మీకు ఇప్పుడు టోటల్ పొలిటికల్ పార్టీకి ఎవరిస్తారు, ఎందుకు ఇచ్చారు ఇప్పుడు, అండ్ ఆ స్టేటస్లు ఏంటి అనేవి మీకు టోటల్ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఆన్ దాట్ నోట్ ఐఎమ్ మూవింగ్ టు ది సెకండ్ టాపిక్ అనమాట. డోగ్రీ లాంగ్వేజ్ బేస్డ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో recently Union Minister of Law and Justice ఇంతకీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరు? కిరణ్ రిజిజు గారు. ఓకే, సో కిరణ్ రిజిజు గారు రీసెంట్లీ ఏంటి అంటే జమ్మూలోని ఈ యూనివర్సిటీలోనమాట, జమ్మూ యూనివర్సిటీలోని కాన్స్టిట్యూషన్ని డోగ్రీ లాంగ్వేజ్లోని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇట్ షోస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో మనకి కాన్స్టిట్యూషన్లోని ఏంటి అంటే స్కెడ్యూల్, ఓకే, మనకి స్కెడ్యూల్ 8లోని లాంగ్వేజెస్ గురించి మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఈ లాంగ్వేజెస్లోని టోటల్ 22 లాంగ్వేజెస్ అనేవి ఉంటాయన్నమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లా అని టోటల్ 22 లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. ఆ 22 లాంగ్వేజెస్లో డోగ్రీ అనేది కూడా ఒక లాంగ్వేజ్. సో అందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అపార్ట్ ఫ్రమ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ మిగతా లాంగ్వేజెస్లోనే కాకుండా వెరీ రీసెంట్లీ డోగ్రీ లాంగ్వేజ్లోని కూడాను యూనియన్ మినిస్టర్ ఫర్ దిస్ లా అండ్ జస్టిస్ గారు కిరణ్ రిజిజు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ డోగ్రీ లాంగ్వేజ్లోని రిలీజ్ చేయడం వల్ల జమ్మూ యూనివర్సిటీలో రిలీజ్ చేశారంటే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇక్కడ బేసికలీ దిస్ ఇస్ ఫర్ జమ్మూ అని చెప్పేసి, జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం, యూనియన్ టెరిటరీ కోసం అని మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ దట్ మనందరం కూడా తెలుగు వాళ్ళం. నేను ఎందుకు ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగులో చెప్తున్నాను? ఎందుకంటే నేను చెప్పిన విధానం బట్టి అండ్ మనం తెలుగులో చెప్పిన దాన్ని బట్టి ఆ కంటెంట్ కానీ లేకపోతే దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది, రైట్? సో అందుకు మన ఓన్ లాంగ్వేజ్ కానీ మన నేటివ్ లాంగ్వేజ్లో కానీ మనం ఏ భాషలో మాట్లాడతామో ఆ భాషలో రిలీజ్ చేయడం వల్ల, చెప్పడం వల్ల అడ్వాంటేజ్ అది. సో సిమిలర్లీ మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాంట్లోని అన్ని రైట్స్ గురించి, డిపిఎస్పీస్ అని వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ నుండి తెచ్చుకోవాల్సినవి ఏంటి, వాళ్ళకి ఎటువంటి ఓటింగ్ పవర్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే ఏ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో వాళ్ళ హక్కులనే వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి, వీటన్నిటి గురించి మెన్షన్ చేసి ఉంటుంది. సీ దట్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతాను అంటే పల్లెటూరు వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా. సో సిమిలర్లీ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో కూడాను హిందీలోనో ఇంగ్లీష్లోనో ఉందంటే పల్లెటూరు వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం అనేది లేదు. అదే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుకుంటారో ఈ డోగ్రీ లాంగ్వేజ్లోని రిలీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు తెలిసిన భాషలోనే వాళ్ళు కాన్స్టిట్యూషన్ని చదువుకోగలరు, నేర్చుకోగలరు అండ్ దానివల్ల వాళ్ళ రైట్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇది మెయిన్ దానికోసం అని చెప్పేసి వెరీ రీసెంట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డిమాండ్ చేయడం వల్ల మన గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డోగ్రీ లాంగ్వేజ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. డోగ్రీ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద 22 నేషనల్ లాంగ్వేజెస్ మెన్షన్డ్, నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఐఎమ్ రియల్లీ సారీ, అఫీషియల్ లాంగ్వేజెస్, ఎందుకంటే ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు. అఫీషియల్ లాంగ్వేజెస్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఎక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్ తాలూకా యూనియన్ టెరిటరీలోనమాట. ఓకేనా? సో లైక్ దీనికి ఈ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎప్పుడు రావడం జరిగింది?
2003లోని రావడం అనేది జరిగిందనమాట. అప్పటి నుండి కూడా నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాన్స్టిట్యూషన్ కింద రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అయితే డోగ్రీ గురించి ఈ ఫస్ట్ రిఫరెన్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేసింది? పేలియో నైన్ దుగ్గర్ అంటారో దగ్గర అనుకుంటారో చూసుకోండి. సో ఇక్కడ అనమాట నూసిఫెర్ అనే ఇన్స్క్రిప్షన్లో దీని రిఫరెన్స్ అనేది పెలినియం దగ్గరలోని యాక్చువల్లీ డోగ్రీ తాలూకా ఇన్స్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అయితే ఇది ఎవరు రాశారు? అమీర్ ఖుస్రో తన 1317లోని పోయంలోని రాయడం మెన్షన్ చేసి ఉందన్నమాట. అయితే డోగ్రీ అనేది సంస్కృత్ లాంగ్వేజ్ నుండి డిరైవ్ అయిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. లైక్ వేదాస్లోని గట్ట యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి? సంస్కృతే కదా. సో దాని నుండి చాలా వరకు కూడా డిరైవ్ చేసుకొని బేసికలీ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎక్కువగా యూజ్ చేయడం అనేది డోగ్రీ జరుగుతుంది. అండ్ డోగ్రీ గుర్తుపెట్టుకోండి, మనకి స్కెడ్యూల్ 8లోని లాంగ్వేజెస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లోని వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ వచ్చేసరికి డోగ్రీ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. ఈ యొక్క పర్టికులర్ ఇండెక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రిలీజ్ చేశారు? వెరీ రీసెంట్లీ యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు. ఓకే, ఎవరు? ఆర్కే సింగ్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేనికి? 2021-2022 తాలూకా ఇండెక్స్ అనేది 2023లో రిలీజ్ చేయటం అనేది జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మొత్తం కంపైల్ చేసి ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ చేశారు, 2021-2022. అయితే బేసికల్లీ దీన్ని రిలీజ్ చేసిన వీళ్ళు. అయితే ఎవరు దీన్ని కంపైలింగ్ అనేది, ఎవరు దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బిఈ అన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటి? దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. అండ్ వీళ్ళు ప్లస్ అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ, బిఈ ప్లస్ ఏట్రిపుల్, వీళ్ళిద్దరూ కలిపి డెవలప్ చేసిందే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనమాట. అయితే రీసెంట్లీ యూనియన్ పవర్ మినిస్టర్ దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ రిపోర్ట్ ఏంటి? ఈ రిపోర్ట్లోని టోటల్ 4 స్టేట్స్ని టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ అండ్ తెలంగాణ టాప్ పర్ఫార్మింగ్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు మీకు ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనేది చెప్పాను. టాప్ పర్ఫార్మెన్సెస్లో ఎవరెవరున్నారు? బోత్ ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క స్టేట్స్లోని వాళ్ళ ఎనర్జీ రిలేటెడ్ పాలసీస్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ దానివల్ల పవర్ కన్జంప్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది, పవర్ యూసేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే యూసేజ్ అనేది తక్కువ, వేరాస్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలి ఎఫిషియన్సీ కంటే, చూడండి ఇంతకుముందు మనం సిఎఫ్ఎల్ బల్బ్స్ అనేవి వాడేవాళ్ళం. అది ఎక్కువగా పవర్ లాగేస్తూ ఉంటుంది, చాలా తక్కువ కాంతిస్తూ ఎక్కువ పవర్ లాగేస్తుంది. వేరాజ్ ఇప్పుడు చూడండి అందరి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఉంటున్నాయి. ఎల్ఈడి బల్బ్స్ ఏం చేస్తుంది? చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ తోటి ఎక్కువ వెలుతురు అనేది ఇస్తుంది. దాన్నే ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటారనమాట.
అంటే పవర్ కన్జంప్షన్ తక్కువ, వేరాజ్ దాని నుండి వచ్చే అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు దాన్ని ఎఫిషియన్సీ అంటారు. సో దానికోసం ఈ పర్టికులర్ స్టేట్స్ అనేవి తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అనేవి చాలా బెటర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దానివల్ల పవర్ కన్జంప్షన్ అనేది కూడా అక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్లో రెడ్యూస్ అవుతున్నది. కాబట్టి ఈ యొక్క పర్టిక్యులర్ స్టేట్స్కి యాక్చువల్లీ ఈ యొక్క టాప్ పర్ఫార్మింగ్ కేటగిరీ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇంకొక 4 స్టేట్స్కి అస్సాం, హర్యానా, మహారాష్ట్ర అండ్ పంజాబ్ ఇవి వచ్చేసరికి అచీవర్ కేటగిరీ అనమాట. ఓకే, అచీవర్ కేటగిరీ అంటే ఇవి ఇంకా ట్రై చేస్తున్నాయి. వేరాజ్ ఇవి అంటే టాప్ పర్ఫార్మింగ్, ఆల్రెడీ వీళ్ళ పర్ఫార్మింగ్ అనేది టాప్ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఎస్పెషల్లీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఇండెక్సెస్ అనేవి ఇవ్వడం వల్ల అది గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనగానే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది అండర్ స్టాట్యూటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది మీకు గుర్తు రావాలి. అండ్ ఏ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఇవి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, వెంటనే మీకు మైండ్లోకి గుర్తుకు రావాలి. సో దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది రెడ్యూస్ అవుతుంది, మన పవర్ బిల్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. అండ్ టోటల్ ఇండియా కార్బన్ న్యూట్రల్ ఎకానమీ ఏదైతే 2070కి అవ్వాలనుకుంటుందో ఇలాంటివన్నీ కూడా అచీవ్ అయ్యే స్కోప్ అనేది హైలీ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అండ్ నౌ మూవింగ్ టు 4th article, that is recently Jammu and Kashmir తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్, ఎవరు లెఫ్టినెంట్ గవర్నర్? మనోజ్ సిన్హా గారు వెరీ రీసెంట్లీ అంటే ఏప్రిల్లోనమాట తులిప్ గార్డెన్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. ఎక్కడ? జమ్మూ రీజియన్లోనమాట. సనాసర్స్ రంబన్ హిల్ రిసార్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ దాని పేరేంటి? తులిప్ గార్డెన్స్. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లోని. ఎక్కడ? సనాసర్ తాలూకా రంబన్ హిల్ రిసార్ట్ రీజియన్లో అనమాట. టోటల్ ఈ యొక్క గార్డెన్ వచ్చేసరికి ఎంతలో డెవలప్ చేయడం అనేది జరిగింది? 5 acres అనమాట. 5 acres అంటే ఆల్మోస్ట్ 40 కన్నల్స్ అనమాట. 5 acresలోని. అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 6.91 rupees crore ఇనిషియేటివ్. ఓకే, చూడండి, గార్డెన్ అనగానే మేడం ఎందుకు మేడం ఈ గార్డెన్ల గురించి వీటి గురించి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటి? టోటల్ 7 కోట్ల ప్రాజెక్ట్ ఒక గార్డెన్ గురించి చేయడం అనేది జరుగుతుంది. సీ హౌ మచ్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అనమాట. అందుకోసం. అండ్ మీరు అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటి తెలుసా? సో తులిప్ గార్డెన్స్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్చువల్లీ ఈ గార్డెన్ వచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేసిన కొత్త గార్డెన్ అని కూడా మనం అనుకోకర్లేదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఓల్డ్ గార్డెన్ అనమాట. ఓల్డ్ గార్డెన్ వచ్చేసరికి సమ్ 2 acresలోనే ఎంతో ఉండేదన్నమాట. అదే ఎక్కడ ఉండేది? సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ రీజియన్ అనమాట. దాని పేరే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. ఇప్పుడు దీన్ని టోటల్ మొత్తం మార్చేసి మొత్తం ఎంత 5 ఎకరాలకు తీసుకొచ్చేసి టోటల్ అంతా కూడా డెవలప్ చేసి ఇంకా ఇవే కేవలం తులిప్స్ ఫ్లవర్సే కాకుండా ఇంకా వాటర్ హైకాన్స్ అని లేదంటే రోజెస్ అండ్ తర్వాత డాఫోడిల్స్ ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి టోటల్ తులిప్ గార్డెన్ని డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఇది డెవలప్ చేయడంతో ప్రజెంట్ ఈ తులిప్ గార్డెన్ ఏదైతే ఉందో ఈ తులిప్ గార్డెన్ అనేది ఏషియాలోనే ది లార్జెస్ట్ తులిప్ గార్డెన్.
అంత పెద్దది డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టెర్రేస్డ్ కల్టివేషన్లోని అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే స్ప్రింగ్ తాలూకా సీజన్లోనమాట మెయిన్. సో ఇది డెవలప్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, ఈ తులిప్స్ గురించి తెలుసుకోవడం అనేది కూడా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ ద తులిప్ గార్డెన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క గార్డెన్ తాలూకా అడ్వాంటేజ్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఒకేసారి ఏంటి అంటే టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే ఎస్పెషల్లీ ఇది బ్లాసమింగ్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది కూడా చేయొచ్చు. దీనివల్ల రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. దీన్ని పెంచడానికి కూడా చాలా మంది ఎంప్లాయీస్ అండ్ ఆటోమేటిక్గా టూరిస్ట్ అనేది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రావడం వల్ల ఎస్పెషల్లీ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కూడా ఇంప్రవైజ్ అవుతాయి. అండ్ తులిప్స్ వచ్చేసరికి ఏంటి అంటే దియోర్ స్ప్రింగ్ బ్లూమింగ్ ఫ్లవర్, అంటే స్ప్రింగ్ సీజన్లోని ఇది బ్లూమ్ అవుతుందన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జీనస్ వచ్చేసరికి తులిపా. ఓకే, తులిపా అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అనే వాళ్ళు ఏ జీనస్కి సంబంధించిన వాళ్ళం, హోమోసెపాయిన్స్ అనే స్పీషీస్ అంటాం కదా, అదే విధంగా వీళ్ళు కూడాను తులిపా జీనస్కి సంబంధించిన ఫ్లవర్స్ అనమాట. అందుకోసమే వీటికి తులిప్స్ అని పేరు చేయడం అనేది జరిగింది. సో ఇవి బ్రైట్ కలర్లో అండ్ ఎస్పెషల్లీ ఇవి కప్ షేప్స్లో ఉంటాయి, కప్ షేప్డ్ ఫ్లవర్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ యునీక్ వెరైటీ ఆఫ్ దిస్ ఫ్లవర్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి రెడ్, ఎల్లో, బ్లూ, పింక్, వైట్ కలర్ ఇక్కడే మీకు కనబడుతున్నాయి. డిఫరెంట్ కలర్స్ అనేవి నేను అందుకే ఇది పెట్టడం అనేది జరిగింది. సో దట్ సంథింగ్ అరౌండ్ లైక్ డిఫరెంట్ ఒక 6 to 7 కలర్స్ వెరైటీస్లోనే యాక్చువల్లీ ఇవి దొరుకుతున్నాయి అనమాట. అయితే ఫస్ట్ సౌత్ సెంట్రల్ ఏషియాలోని స్టార్ట్ అయింది, తర్వాత యూరప్ వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫ్లవర్స్ తాలూకా ఇంట్రెస్ట్ అనేది అండ్ తర్వాత వీటి బ్యూటీ అనేది చూసిన తర్వాత ఎస్పెషల్లీ గార్డెన్స్లో కానీ పెంచుకోవడానికి ఇంట్లో డెకరేషన్కి ఇవి చాలా బెనిఫిట్ ఫ్లవర్స్ అనేవి. ఓకే, సో ఎస్ దిస్ ఈజ్ వాట్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అండ్ మూవింగ్ టు ది లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే, సో రీసెంట్లీ మన ఇండియాలోని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వచ్చేసరికి ఎస్ జయశంకర్ గారు యుగాండాకి రీచ్ అవ్వడం అనేది జరిగింది. యుగాండాకి అనమాట. సో 3 day విజిట్ కోసం, అంటే అక్కడ మినిస్టర్స్ తోటి వాళ్ళతోటి మీటింగ్ కోసం అనమాట. సో ఆ యొక్క మీటింగ్లోనే ఇతను స్టార్ట్ చేసిందే ఏంటి, తులసి ఘాట్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ, వారణాసి, వారణాసి కాశీ అనమాట, యూపీ. ఈ ప్రాజెక్ట్ అయితే అక్కడ నుండే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే దీనికోసం ఈ డెవలప్మెంట్ కోసం ఎస్పెషల్లీ ఎవరు హెల్ప్ చేయడం అనేది జరిగింది, మన తాలూకా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అండ్ యుగాండా. సో వీళ్ళిద్దరు తాలూకా ఎఫర్ట్ అనేది తులసి ఘాట్ రిస్టోరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్లోని ఉండడం అనేది జరిగింది ఎస్పెషల్లీ. అయితే మెయిన్ ఈ తులసి ఘాట్ ఏరియా వచ్చేసరికి ఏంటంటే యూపీలో ఉన్న ఏరియా అనమాట. ఇది ఎప్పటి నుండో కూడా ఉన్న ఏరియా. సో ఇలాంటి ఏరియా ఇప్పుడు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎవరు మెయిన్ దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల, డెవలప్మెంట్ అనేది చేయకపోవడం వల్ల యాక్చువల్లీ అలా టూరిస్ట్ అనే వాళ్ళు రెడ్యూస్ అయిపోతున్నారు. అండ్ ఘాట్ కూడా చాలా వరకు కూడా పాడైపోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఆ దాంట్లోనేమొంచి ఈవెన్ రీసెంట్గా మన విజిటింగ్లోని యుగాండా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి యుగాండా వాళ్ళు ఇంకా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ వీళ్ళందరూ కలిపి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికోసం అప్పుడే శంకుస్థాపన అండ్ ఎట్సెట్రా స్టార్ట్ చేస్తామని చెప్పేసి యుగాండాలోని ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ, మన ఇండియాలో ఉన్న వారణాసి డెవలప్మెంట్ కోసం. అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఎస్పెషల్లీ ప్రజెంట్ యుగాండా వచ్చేసరికి ఏంటి అంటే 2022 నుండి 2025 వరకు కూడా 2022 నుండి 2025 వరకు కూడా యుగాండా వచ్చేసరికి ఏంటి అంటే ఆఫ్రికన్ నేషన్ అనమాట. ఇట్ విల్ బీ ద చైర్ ఆఫ్ నామ్ నాన్ అలైన్డ్ మూమెంట్లోని. సో ఇండియా, ఆఫ్రికా, ఈ నేషన్స్ అనేవి ఉన్నాయి కదా, టోటల్ ఆఫ్రికా రీజియన్ కాంటెక్స్ట్ రిప్రజెంట్ చేస్తున్న నేషన్ యుగాండా నేషన్ ఈ ఇయర్ చైర్ అనేది తీసుకోవడం జరిగింది. సో దానికోసమే మీటింగ్స్ కోసం అని చెప్పేసి అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వెళ్ళడం అనేది జరిగింది. దాంట్లో పర్టికులర్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. దాంట్లో కల్చర్ రిలేటెడ్ ఆర్ జాగ్రఫీ రిలేటెడ్లోని దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే ఇంకోటి ఏంటి అంటే యుగాండా ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ ఈ ఈ తులసి ఘాట్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ అంటే తులసి ఘాట్ ఏరియా గురించి కానీ మీరు ఒకవేళ ఇంకా చూడాలి, తెలుసుకోవాలనుకుంటే వన్స్ గూగుల్లో మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఇవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయని. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు కానీ ఒకవేళ మీకు హెల్ప్ అయినట్లయితే మాత్రం ప్లీజ్ డూ లైక్ ద వీడియో. సో అప్పుడే నాకు అర్థమవుతుంది ఇంకా నేను ఏ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురాగలను అనే విషయం కూడా. ఇఫ్ అట్ ఆల్ మీకేమీ ఇంట్రెస్ట్ లేదు అలా అట్లా అనిపించింది అనుకోండి, ఐ కెనాట్ బ్రింగ్ ద మోర్ అండ్ మోర్ ఇనిషియేటివ్స్. ఓకే, సో ఎస్, విత్ దిస్ వీ షాల్ ఎండ్ అప్ దిస్ సెషన్. బట్ బిఫోర్ దాట్ ఏంటి అంటే ప్రెసెంట్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం కూడాను ప్రోగ్రామ్ అనేది ఉంది. అది కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎవరైతే ఓన్లీ గ్రూప్ 2 కావాలనుకుంటున్నారో అవి ఇప్పుడు మీకు రికార్డెడ్లో వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట. కేవలం ప్రిలిమ్స్ కోసం అయితే 7,000, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోసం అయితే 10,000. అండ్ మీకు అలాంగ్ విత్ దట్ టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్. అండ్ గుర్తుపెట్టుకోండి 15th November వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉండబోతున్నాయి కాబట్టి మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే సూన్ నోటిఫికేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. అందుకే దీని బేసిస్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అండ్ డూ యూటిలైజ్ దిస్ కోర్స్ ఎఫిషియెంట్లీ. ఓకే, సో బిఫోర్ ఎండింగ్ అప్ దిస్ సెషన్ మనకేంటి అంటే డైలీ ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నట్టు ఈరోజు ఇంకో క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేవ్ పవర్ of recognition to political parties to election commission. ఎలక్షన్ కమిషన్కి ఏ పవర్ అనేది, ఎటువంటి పవర్ అనేది ఇవ్వడం జరిగింది? ఆప్షన్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఆర్పిఏ యాక్ట్ ఆఫ్ 1951, డి ఆర్పిఏ యాక్ట్ ఆఫ్ 1950. ఓకేనా? సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఎస్, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. So we shall end up this session for today. Tomorrow we shall meet again with some more new articles. Till then, have a good day students. All the very best for your preparation. And kindly నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మీ నోట్బుక్స్లో కూడా మెన్షన్ చేసుకోవడానికి, రాసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ మూమెంట్లో మీకు క్విక్ రివిజన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్.